ఒడిశాలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటన ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చనీయాంశమైంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎడాపెడా సంపాదించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం ఎట్టకేలకు బయటపడింది. దీంతో అతడి ఇంటి కిటికీ నుంచి నోట్ల వర్షం కూడా కురిసింది. ఇంత డ్రామా తర్వాత అతడి ఇంట్లో దొరికిన కరెన్సీ చూసి అధికారులే షాక్ అవుతున్నారు. తన నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేయనున్నారనే ముందస్తు సమాచారంతో ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తన అపార్ట్మెంట్లోని కిటికీ నుంచి రూ. 500 నోట్ల నగదు కట్లను విసిరేశాడు. దీంతో ఆ నోట్లన్నీ వర్షంలా కురిశాయి. ఇది చూసిన స్థానికులు అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఒడిశా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో వైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడి నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే అతడి బంధువులకు సంబంధించిన నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు. దాడులు చేయబోతున్నారనే ముందస్తు సమాచారంతో అతడికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే దొరికిన 500 నోట్లన్నీ కిటికీలో నుంచి విసిరేయడం ప్రారంభించాడు. దీన్ని చూసిన అధికారులు చాకచక్యంగా ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంటి కిటికీలో నుంచి నోట్ల వర్షం కురవడంతో స్థానికులు షాకు గురయ్యారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు చేసిన ఈ దాడుల్లో మొత్తం 2.1 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లోని అతని ఫ్లాట్ లో ₹1 నగదు స్వాధీనం చేసుకోగా మరో 1.1 కోట్ల రూపాయల నగదును అతడి బంధువు ఇళ్లలో గుర్తించారు. వీటిని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే సారంగి నివాసంలో స్వాధీనం చేసుకున్న నగదులో ₹500 నోట్లు, ₹100, ₹200, ₹50 నోట్ల కట్టలే అధికంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. విజిలెన్స్ బృందం అంగుల్లోని కర్దగాడియాలో సారంగికి చెందిన 2 అంతస్తుల నివాస గృహాన్ని, భువనేశ్వర్, సియులా, పిప్లిల్లో ఫ్లాట్లను గుర్తించింది. వైకుంఠనాథ్ సారంగి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. అంగుల్లోని స్పెషల్ విజిలెన్స్ జడ్జి జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ద్వారా అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించుకునే వెసులుబాటు లభించింది. సారంగి నివాసంలో సోదాలు జరిపిన బృందంలో 26 మంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. వారిలో 8 మంది డీఎస్పీలు, 12 మంది ఎస్ఐలు, 6 ఏఎస్ఐలతో పాటు సిబ్బంది ఉన్నారు.